హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 2లో నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు చూపిస్తున్నాను. నార్మల్ దోశ అనుకుంటున్నారా? కాదు, జొన్నలతో చేసిన జావర్ దోశ. నేనైతే అస్సలు రైస్ యూజ్ చేయట్లేదు. సో చూసేయండి. ఫస్ట్ అయితే 1 కప్ మినపప్పు తీసుకున్నాను. 1 కప్ మినపప్పుకి 2 కప్స్ జొన్నలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. సో జొన్నలు మనకి టైం ఎక్కువే పడుతుంది సోక్ అవ్వడానికి. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని సోక్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి రైస్ యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది. నార్మల్ రెగ్యులర్ దోశ టేస్ట్ మనం ఆల్రెడీ తెలుసు కదా ఎలా ఉంటుందో. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ నేను మిక్సీ చేసేటప్పుడు ఒక 1/2 అవర్ ముందు ఒక 1/2 కప్పు పోహాను కూడా తీసుకుని వాటర్లో సోక్ చేసుకుని పెట్టుకుంటున్నాను. సో మినపప్పును జొన్నల్ని మిక్సీ పట్టేటప్పుడు ఇవి కూడా వేసి మిక్సీ చేయడానికి. సో అన్నీ సెపరేట్గానే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. సో అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ డే దోశ వేసుకుంటాం కాబట్టి ముందు రోజు నైటే దీన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో మూత కూడా పెట్టేసుకొని అలా పక్కన పెట్టేసుకుంటే మనకి ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. సో నెక్స్ట్ డే అయితే దోశ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దోశ వేసేస్తున్నాను. అంతే, చాలా సింపుల్, చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. నార్మల్ దోశ కంటే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.